ఈరోజు వచ్చేసి ఇంతకుముందు ఏమనుకున్నామంటే మనం క్రూడ్ ఆయిల్ ఎలా వాడాలి, తర్వాత బీటీఎస్ అంటే బిట్ కాయిన్ ఏ విధంగా వాడాలి తెలుసుకుందాం. బట్ ఈరోజు వచ్చేసి మనం న్యాచురల్ గ్యాస్ గురించి తెలుసుకుందాం. న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి, ఈ న్యాచురల్ గ్యాస్ ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఈ ట్రేడ్ ఎప్పుడు వస్తుంది, తర్వాత వచ్చేసి ఈ ట్రేడ్లో ఎన్ని క్వాంటిటీస్ ఉంటాయి, ఎప్పుడు ట్రేడ్ ఉంటుంది, ఎంతవరకు నడుస్తుంది అనేది కూడా మీకు క్లారిటీగా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన కింద డన్ అప్లికేషన్ ఉంది, కింద డీమార్ట్ అకౌంట్ డన్ అప్లికేషన్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి డన్ డీమార్ట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు డిపాజిట్ ప్రాబ్లం ఇతర ప్రాబ్లం అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేవు. మేమైతే డన్ అప్లికేషన్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. సో డన్ అప్లికేషన్లో మాత్రమే ఈ న్యాచురల్ గ్యాస్ అయితే నడుస్తుంటుంది అనమాట. సో కమ్యూనిటీ MCX అనేది మనకి డన్ అప్లికేషన్స్లో మాత్రమే ఉందన్నమాట. ఓకేనా, ముందుకు వచ్చేసి టాపిక్కి వెళ్ళిపోతాం. ముందుకు వచ్చేసి నేనైతే డన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఆ ఓపెన్ చేసిన దాన్ని దీంట్లో ఏంటేంటివి ఉంటాయి, ఏ విధంగా ట్రేడింగ్ ప్లాన్ చేయాలి, ఎన్ని గంటలకి ట్రేడ్ వస్తుంది, తర్వాత వచ్చేసి ఈ టైమింగ్ ఏ విధంగా ఉంటుంది, ఈ టైమింగ్లో ఎప్పుడు ట్రేడ్ వస్తుంది అనేది కూడా క్లారిటీగా అయితే ఓపెన్ చెప్తాను అనమాట. సో డన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. డన్ అప్లికేషన్లో ఓపెన్ చేయగానే కింద కమోడిటీ అని ఉంటుంది. ఇంతకుముందు ఆల్రెడీ చాలా వీడియోలో అయితే చెప్పాను అనమాట. సో కమోడిటీలోకి వెళ్ళి ఇక్కడ చూడవచ్చు, కమోడిటీలోకి వెళ్తే ఇక్కడ క్రూడ్ ఆయిల్ అని ఉంటుంది, తర్వాత న్యాచురల్ గ్యాస్ అని ఉంటుంది, తర్వాత సిల్వరు, గోల్డ్ వాళ్ళ రకాలు ఉంటుంది. బట్ నేనేమంటున్నా అంటే ఎక్కువ మనకి ROI ఇచ్చేటివి ఏంటంటే మనకి న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ మాత్రమే ఇస్తారనమాట. ROI రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం న్యాచురల్గా ఇంతకుముందు చెప్పాం కదా, మనం క్రూడ్ ఆయిల్ గురించి అయితే చెప్పాం. బట్ ఈరోజు న్యాచురల్ గ్యాస్ గురించి అయితే చెప్తా. సో న్యాచురల్ గ్యాస్ అయితే ఈ విధంగా వచ్చేసింది. ఈ విధంగా వచ్చినాక మనకి ఇక్కడ ఫ్యూచర్ ఉంటుంది, తర్వాత ఆప్షన్ ఉంటుంది. ఫ్యూచర్లో ఆడాలంటే ఇంతకుముందు చెప్పాం కదా, ఫ్యూచర్లో ఆడాలంటే మ్యాక్సిమం 1,50,000 2 లక్షలు అయితే ఉండాలి. సో ఆప్షన్స్ ఆడాలని కావాలి ఏమంటే ఒక 25,000 నుంచి ఒక లాట్కి బయ్యింగ్ సెల్లింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్యూచర్ సెల్లింగ్ చేయడానికి 2 లక్షల పైనే ఉండాలి. 2,50,000 చూపిస్తాం మీకు క్లారిటీగా అయితే చూడండి. ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి న్యాచురల్ గ్యాస్ వచ్చింది. దీన్ని సెల్లింగ్ చేయాలంటే మనకి ఎంత కావాలి, 2,05,664 రూపాయలు అయితే కావాలన్నమాట ఒక లాట్కి. సో ఉదాహరణ వచ్చేసి 3 లాట్లకు వచ్చేసి మీరే కౌంటింగ్ చేయండి. ఒక లాట్కి 2 లక్షలు అన్నప్పుడు 2 లాట్లకు వచ్చేసి 4,10,000 అయితే అవుతుంది. బట్ క్వాంటిటీస్ చూసుకుంటే మనకి 1,250 క్వాంటిటీస్ ఉంటాయి ఒక్క లాట్లో. ఓకేనా, సో మనకి ఇదంతా అనవసరం, ఇంత బడ్జెట్ అవసరం లేదన్నమాట. కాబట్టి మనం ఆప్షన్లో ఆడదాం అనమాట. ఆప్షన్లో వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుంది అనేది గుర్తిస్తా. ఆప్షన్ చైన్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, క్రూడ్ ఆయిల్లో కాల్ సైడ్ అంటే అప్ సైడ్, పుట్ సైడ్ అంటే డౌన్ సైడ్. ఓకేనా, ఓకే. ముందుకు వచ్చేసి మనం ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి మనం పుట్ సైడ్ అని దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ బయ్యింగ్ చేయాలనుకుంటే ఒకవేళ పుట్టు కింద పడుతుంది అంటే పుట్ అంటే సెల్లింగ్కి, బట్ దీంట్లో ఏమంటే ఆప్షన్లో పుట్ అంటారు అనమాట. ఓకేనా, సెల్లింగ్ వచ్చేసి మనకి మ్యాక్సిమం ఎంత కావాలంటే దీంట్లో 25,000 వరకు అయితే అమౌంట్ అయితే అవసరం అనమాట. సో క్వాంటిటీస్ సేమ్ 1,250 క్వాంటిటీస్ ఉంటాయి. ఒక పాయింట్ పెడితే 1,250 మనకి ప్రాఫిట్ వచ్చినట్ట. 10 పాయింట్లు పెడితే 25,000 వచ్చినట్ట. ఒక పాయింట్కి 10 పాయింట్లకి ఒక పాయింట్కి 1,250. సో మనం ఇక్కడ ఎన్ని లాట్లు అయితే వేస్తే అన్ని 25,000 అయితే వేయాలి. ఎందుకు అంటే దీనికి ఒక్కొక్క దానికి ఒక ఆప్షన్లో వచ్చేసి మనకి ఏంటంటే ఎక్స్పైరీ ఉంటుంది అన్నమాట. ప్రతి నెల ఒక ఎక్స్పైరీ ఉంటుంది. దీని ఎక్స్పైరీ ఎప్పుడు ఉంది అంటే దీని మీద క్లిక్ చేస్తే చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడవచ్చు మనకి మార్చి 24వ తారీఖు ఎక్స్పైరీ ఉంది. అంటే సపోజ్ వచ్చేసి మనం ఈరోజు పుట్టుకి తీసుకుంటే, మనం ఒకవేళ పుట్టుకి ఈరోజు కానీ తీసుకుంటే మనకి దీని వ్యాలిడిటీ వచ్చేసి 23వ తారీఖు వరకు ఉంటుందన్నమాట. 24వ తారీఖు కూడా ఉంటుంది. బట్ 24వ తారీఖు ఆటోమేటిక్గా స్క్వేర్ అప్ అయితే చేస్తాడు. సో ఆ విధంగా మనం దీనికి ప్రతి ఆప్షన్లో మాత్రం ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ అనేది ఉంటుందన్నమాట. సో తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ ఏప్రిల్ కూడా మనం ఎక్స్పైరీ కూడా ముందరనే తీసుకోవచ్చు. ఓకేనా, కానీ దీనికి 25,000 అయితే దానికి 35,000 తేడా ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో చూడొచ్చు ఇప్పుడు ఎంత ఉంది, పుట్టుకి 100 రూపాయలు ఉందన్నమాట ఒక లాట్కి. 100 రూపాయలు అన్నప్పుడు 12 ఎంత ఉంది, 1,24,832 రూపాయలు అయితే ఉందన్నమాట పుట్టుకి. సో ఎందుకంటే అది ఏప్రిల్ అనమాట. ఏప్రిల్ 24వ తారీఖు వరకు ఉంటుందన్నమాట. అంత బడ్జెట్ పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. సో కాబట్టి అవసరం లేదన్నమాట. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్పైర్ వచ్చేసి మార్చి 24 కాబట్టి ఇక్కడ 32, 34, 32, 36, 40 వరకు అయితే మనం పుట్ సైడ్ తీసుకోవచ్చు. 23, 25, 28 అయితే కాల్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో కాల్ సైడ్ పుట్ సైడ్ ఎలా కౌంటింగ్ చేసుకోవచ్చు ఎలా అనేది మీకు చెప్తా. ఫ్యూచర్లో క్లిక్ చేసి ఇక్కడ చార్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. చార్ట్ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మనకి డేట్ ఉంటుందంట.
అంటే 5 మినిట్ చాటు, 15 మినిట్ చాటు, 1 అవర్ చాటు, 2 అవర్ చాటు, డే చాటు, ఇలా రకరకాలుగా ఉంటుంది. దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని తర్వాత అది పుట్టుకుందా కాలుకుందా అని మనం డిసైడ్ అయ్యి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో మంచి ప్రాఫిటబుల్ ఇస్తుంది. బట్ వోల్టాలిటీ ఏ విధంగా ఉందంటే మామూలుగా అయితే ఉండదన్నమాట. మార్నింగే అది ఒకసారి 10 పాయింట్లు పైకి పోవచ్చు, అంటే అప్ సైడ్ డౌన్ సైడ్. మార్నింగ్ ప్రీ ఓపెనింగ్ మార్కెట్లో అనేది అది 10 పాయింట్ల పైన ఓపెన్ అవుతుంది, 10 పాయింట్ల డౌన్ అవుతుంది. అది ఎప్పుడు ఏ విధంగా అవుతుందని తెలియదు అనమాట. కాబట్టి మనం చార్ట్ని అబ్జర్వ్ చేసుకొని మనం నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మంచి ROI అయితే ఇస్తుందన్నమాట. న్యాచురల్ గ్యాస్ అయితే ఈ విధంగా ఉంటుంది. బట్ గన్నులు అయితే ఈ విధంగా ఉంది. చార్ట్ అయితే ఓపెన్ అయితే లేదు. బట్ నేను ట్రేడింగ్ వ్యూలో వచ్చి మీకు న్యాచురల్ గ్యాస్ అయితే చూపిస్తా, ఓకేనా. ట్రేడింగ్ వ్యూలో వచ్చేసి ఇక్కడైతే మనకి ఓపెన్ చేస్తున్నా, చూడొచ్చు. ప్రజెంట్ మార్కెట్ బట్టి 50 మినిట్ ప్రకారం చూసుకుంటే ఇది పుట్టుకైలో ఉంది. 1 అవర్ క్యాండిల్ ప్రకారం చూసుకుంటే, 2 అవర్ క్యాండిల్ ప్రకారం చూసుకుంటే పుట్టుకే ఉందన్నమాట. సో ఎక్కడి వరకు వస్తుంది అంటే 364 వరకు పుట్టు వరకు అయితే రావచ్చు. ఆడ మెయిన్ సపోర్ట్ ఉందన్నమాట. అంతవరకు అయితే పుట్టుకైతే పడుతుంది. సో ఎప్పుడు పడుతుందంటే మండే రోజు అయితే ప్లానింగ్ అనమాట. సో ఈరోజు వీడియో రికార్డింగ్ వచ్చేసి మన సాటర్డే అనమాట. సాటర్డే ఈవినింగ్ 6 o'clock అయితే మనం వీడియో రికార్డింగ్ అయితే అవుతుందన్నమాట. సో ఈ విధంగా ప్లాన్ చేసుకొని మనం ట్రేడ్ అయితే న్యాచురల్ గ్యాస్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఈ విధంగా మనం ట్రేడ్ చేసుకొని ముందరనే ఒక రోజు ముందర ట్రేడ్ ప్లాన్ చేసుకొని మనం మస్తు రోజు దీన్ని అప్లై చేస్తే మంచి ప్రాఫిట్ అయితే తీయచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాము మీకు క్రూడ్ ఆయిల్ ఎన్నిసార్లు ప్రాఫిట్ ఇచ్చింది, ఎన్నిసార్లు అని చెప్తాను. సేమ్ ఇప్పుడు కూడా చూడండి, మనకి ఇక్కడ డే క్యాండిల్ పెట్టుకున్నా కూడా మనకి చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనకి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట ఇండికేటర్లు ఏ విధంగా వాడాలి, ఈ ఇండికేటర్లు వల్ల ఇంతకి వర్క్ అవుతున్నావా కావా, ఎలా గెస్సింగ్ చేయాలి, ఎలా ట్రేడ్ తీసుకోవాలని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. మీకు ఈ న్యాచురల్ గ్యాస్ నుంచి అయితే ఈ విధంగా అయితే క్లారిటీగా అయితే ఇచ్చానుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మళ్ళీ మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి నేను రెడీగా ఉంటాను అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అంతేకాకుండా మీరు డన్ అప్లికేషన్ డీమార్ట్ ఓపెన్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఈ డన్ అప్లికేషన్లో మాత్రమే మనకి MCX కమోడిటీ ట్రేడ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మంచి ప్రాఫిట్ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మనం న్యాచురల్ గ్యాస్ ఎప్పుడు అవుతుంది అని చెప్పినారు కదా. సో మార్నింగ్ వచ్చేసి 9 నుంచి నైట్ వచ్చేసి 11:55 వరకు అయితే ట్రేడ్ అవుతుంది. బట్ దీంట్లో వోల్టాలిటీ ఎప్పుడు ఉంటుందంటే ఈవినింగ్ వచ్చేసి 4 నుంచి 8:30 వరకు ఉంటుంది. తర్వాత వచ్చేసి 10 నుంచి 11:30 వరకు అయితే ట్రేడ్లు అయితే వస్తుంటాయి అనమాట. బిగ్ ట్రేడ్లు అనమాట. సో దీన్ని గెస్ చేసుకోవాలి. తర్వాత క్రూడ్ ఆయిల్ కూడా సేమ్ టు సేమ్ అనమాట. సేమ్ ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది అనుకోండి న్యాచురల్ గ్యాస్ పడుతుంది, న్యాచురల్ గ్యాస్ పెరుగుతుంది అనుకోండి క్రూడ్ ఆయిల్ పడుతుంది. ఆపోజిట్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కామెంట్ చేయండి.